ఒత్తిళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాల మీద కాంగ్రెస్ తెలంగాణ నాయకులు దృష్టి మళ్లింది. ఇక రాజీనామాలు ఉండవనేది స్పష్టమవుతుంది. రాజీనామాలు చేసినటువంటి దామోదర్ రెడ్డి, ముత్యం రెడ్డి వీరిద్దరూ కూడా బహుశా త్వరలో వాటిని ఉపసంహరించుకుని అధిష్టానానికి విధేయతను ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. తెలంగాణ తెలుగుదేశం నాయకులు జేఏసీని వీడలేదు అని అంటున్నా జేఏసీలో వారి పాత్ర ఎలా ఉంటుంది అనేది మాత్రం స్పష్టం కావడం లేదు. ఇక తెలంగాణ రాష్ట సమితి అధ్యకుడు శ్రీ చంద్రశేఖరరావు, విజయశాంతి రాజీనామాలు కూడా సందేహమే. బీజేపీలో రెండో శాసనసభ్యులు ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకపోవచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధ రాజకీయ పార్టీల వైఖరి, వ్యూహాలు, వ్యవహారం ఎలా ఉండబోతోంది అన్న విషయం మీద ఇవాళ చర్చిద్దాం. వినోద్ గారు, 10 మంది శాసనసభ్యులు ఒక ఎమ్మెల్సీ మీ పార్టీ నుంచి రాజీనామా చేశారు. మీ లోక్సభ సభ్యులు కూడా రాజీనామా చేస్తారా? ఇప్పుడు లోక్సభ సభ్యులు, శాసనసభ్యులందరూ కూడా రాజీనామా చేశారండి. ఇది మొదలు డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలు, డిసెంబర్ చివరి వారంలో మళ్లీ ప్రకటన ఎప్పుడైతే చిదంబరం గారు చేశారో అందరూ రాజీనామా చేశారు. అప్పుడు కూడా కేసీఆర్ గారు, విజయశాంతి గారు రాజీనామా చేసి పంపించడం జరిగింది. సరే, ఆ రోజు ఇక్కడ చేసినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు. అయితే అది ఈ రోజు కరెక్ట్ ఫార్మాట్ లేవు, తిరస్కరించడం చెప్పి మనం టీవీ ఛానల్స్ చూస్తున్నాం. అది మాకు లిఖితపూర్వకంగా వచ్చిన తర్వాత మీకు తప్పనిసరిగా ఒక మాట ఏమైపోతుందంటే, మీరు స్పష్టీకరణ కాస్త మీకు వీలైతే స్పష్టీకరణ ఇవ్వండి. ఒక మాట ఏమైపోతుందంటే, ఇప్పటికే రాజీనామాలు ఇక్కడ చేశాము, శాసనసభలో చేశాము, మిగతా వాళ్ళు చేయడం కేవలం మేము మాత్రమే చేసి మిగిలిపోయినట్టుగా అయింది. తెరాస వాదన శాసనసభలో వినిపించేటటువంటి అవకాశం కనపడలేదు. పార్లమెంట్ నుంచి కూడా మాకున్నటువంటి 2 సభ్యులు బయటకు వస్తే పార్లమెంట్ లో తెరాస వాణి వినిపించేటువంటి, తెలంగాణ వాణి వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా విజయశాంతి, చంద్రశేఖరరావు గారిద్దరూ కూడా రాజీనామాలు చేయకపోవచ్చు అనేటువంటి మాట ఒకటి వినపడుతోంది. చూడాలి, మాటలు ఉండొచ్చు కానీ ఇప్పటివరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ మిగతా వాళ్ళు చేశారా చేయలేదు అనేది ఈరోజు ప్రజలు చర్చిస్తున్నారు. మేము ఇప్పుడు కాదండి, 2008లో కూడా మార్చి 3వ తారీఖున మేము పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశాం, శాసనసభ్యులు రాజీనామా చేశాం. మేము వేరే వాళ్ళ కోసం చూడలేదు. ఆ రోజు ప్రజలు తెలంగాణ ఇప్పుడు కూడా అంటే ఎవరు చేసినా చేయకపోయినా రాజ్యాంగ నిజంగా వచ్చినా ఇవాళ పరిస్థితుల్లో ఇదే అవసరం అసలు రాజ్యాంగ సంక్షోభం వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, ఎవరు మీకు కూడా వచ్చినా రాకపోయినా మీరు మాత్రం రాజీనామాలు చేసి బయటకు వచ్చేటటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని అనుకోవచ్చు. చేశాం కదా, ఇప్పుడు మా రాజీనామాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పార్లమెంట్ ఇష్యూ ఈ రోజు మాకు లెటర్ వచ్చి ఇంకా రాలేదు, మా పత్రికలు టీవీలో చూస్తున్నాము. డెఫినెట్ దాని తర్వాత మేము చర్చిస్తాము. మళ్ళీ సరైనటువంటి ఫార్మాట్ లో పంపించేసి రాజీనామాలను ఆమోదింపు చేసుకుంటారు. ఇప్పుడు అసలు మాకు రిజెక్షన్ లెటర్ మాకు రాలేదు. దాంట్లో అసలు ఏం రాశారు, ఏం లేదు, వచ్చింది అనుకుందాం. రాజీనామాలు సరైన ఫార్మాట్ లేదు అనుకుందాం. ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఫార్మాట్ లో చేసి రాజీనామాను మీరు ఆమోదించుకుంటారు. ఇదే చేశారు కానీ ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తారా చేయరా అన్నంత స్థాయిలో లేదు. తెలంగాణ రాష్ట సమితి ఈజ్ నోన్ ఫర్ ఇట్. రాజీనామాలు చేయడం రాష్ట సమితి చాలాసార్లు కేసీఆర్ గారు కరీంనగర్ 2 సార్లు, తర్వాత మేము అందరూ కూడా మేము రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నిక కాబట్టి వరగలు. కాబట్టి రాజీనామాలు చేస్తారా చేయరా అనే ప్రశ్న తెలంగాణ రాష్ట సమితికి వేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితి టీఆర్ఎస్ ఈజ్ నోన్ ఫర్ ఇట్. రాజీనామాలు చేసి 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 మేము రుజువు చేసుకున్న ప్రజలు కూడా. కాబట్టి మమ్మల్ని ఎవరు ఆ ప్రశ్న వేయడం లేదు. మాకు ఈ రోజు కేసీఆర్ గారు, విజయశాంతి గారు రాజీనామాలు యాక్సెప్ట్ కాలేదా అవన్నీ మాకు తెలియదు. డెఫినెట్గా పార్లమెంట్ సెషన్ మేము వెళ్తాము. అయితే ఈ రోజు మాకు ఎలాంటి లిఖితపూర్వకమైనది రాలేదు. వచ్చిన తర్వాత తప్పనిసరి కూర్చొని చర్చిస్తాం. అయితే రాజకీయ చర్చిస్తారు వాటిపైన అసలు లెటర్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, దానికి ఇష్యూ ఏంటి, వాళ్ళు ఏమడిగారు, దాన్ని మేము మళ్ళీ ఆలోచించాలి కదా. డెఫినెట్ గా రాజకీయ సంక్షోభం రాష్ట్రంలో జరుగుతుంది. రాజకీయ సంక్షోభం అనేది తెలంగాణ రాష్ట సమితికి వచ్చిన ఆలోచన కాదు ఇది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ జేఏసీలో కూర్చొని చర్చించగలిగింది. ఇక్కడ రంగనారాయణ రెడ్డి హాల్లో పెట్ట ఆ రోజు ఎందుకు నిర్ణయం వచ్చాం, రాజీనామాల అనే ఆలోచన రేకెత్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులు. ఆ రోజు 9వ తారీఖు నాడు చిదంబరం గారు చేసిన ప్రకటన వచ్చిన వెంటనే 12 గంటల లోపట్నే క్యూ కట్టేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులపై రాజీనామా చేశారు.
దట్ ఈస్ ఎ ప్రొవోకేషన్. ఈ రాష్ట్రంలో కూడా ఇది రాజకీయ సంక్షేమం తెలంగాణ ఉద్యమం చేస్తుంది. కాదండి, ఇది వేల పరిస్థితుల్లో రాజీనామాల గురించి మళ్ళీ ఆలోచించేటటువంటి ప్రశ్న లేదు అంటారు కదా. డెఫినెట్లీ వీఆర్ నోన్ ఫర్ ఇట్. శ్రీహరి గారు కాంగ్రెస్ చేయలేదు, చేసినటువంటి ఇద్దరు కూడా బహుశా వెనక్కి తీసుకుంటారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముందుగా ఎన్టీఏ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు, యువకులకు, తెలంగాణ వాదులందరికీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకోవద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం లేదు అనే ఒక అభిప్రాయం మీలో ఉంది. అది కొంతమేరకు వాస్తవం కూడా. అయినా పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తప్ప బలిదానాల ద్వారా ఆత్మహత్య ఒక తెలంగాణ రాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా శ్రీహరి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీహరి గారు ఒక క్షణం, కాంగ్రెస్ లోక్సభ సభ్యులు శ్రీ మన్మోహన్ జగన్నాథన్ గారు మనతో ఫోన్ లైన్ లో మాట్లాడిన అందుబాటులోకి వచ్చారు. దాన్ని పరిచయం చేస్తున్నారు. నేను మీకు వస్తాను. జగన్నాథన్ గారు నమస్కారం అండి. జగన్నాథన్ గారు, ఇక్కడ వినోద్ గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, కిషోర్ అని మన విద్యార్థి జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. దయచేసి లైన్ లో శ్రీహరి గారు. తెలంగాణ ప్రజలకు అనేక దశాబ్దాలుగా ఉద్యమ చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రజలు పిరికి పందలు కాదు, పారిపోయే వాళ్ళు అంతకన్నా కాదు. ఆత్మహత్యలు, బలిదానాల ద్వారా మనం తెలంగాణ సాధించుకోలేము. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఉద్యమాలకు వెన్నుపోటు వచ్చే నాయకులను, రాజకీయ పార్టీలను ప్రజాక్షేత్రంలో నిలదీసే అవకాశం కూడా మనకు. నా ప్రశ్న ఏంటంటే ఒకసారి నా ప్రశ్న వినండి. తెలంగాణకు చెందినటువంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తారా, చేయరా? అది మీ స్వరం మారిందా, మీ వైఖరి మారిందా? తెలంగాణకు సంబంధించినంత వరకు ప్రత్యేక తెలంగాణ వాదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. మా వాదనలో మార్పేం రాలేదు. అయితే తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ, పీఆర్పీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో రాజకీయ సంక్షోభం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ సాధించుకోవాలనే ఒక ఆలోచన చేయడం, ఆ రాజకీయ జేఏసీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైన జానారెడ్డి, దామోదర్ రెడ్డి గారి యొక్క పార్టిసిపేషన్ తోనే, ఇన్వాల్వ్మెంట్ తోనే జరగడం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ సమావేశంలో ఉండడం కూడా జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, రాజకీయ సంక్షోభం సృష్టించవలసిన అవసరం లేదు, రాజీనామాలు చేయవలసిన అవసరం లేదని ఒకవైపు మాట్లాడుతూ, మరొక వైపు శ్రీకృష్ణ కమిటీ మీద నాకు నమ్మకం లేదు, విధి విధానాలు కూడా గందరగోళంగా ఉన్నాయి, అయోమయంగా ఉన్నాయని చెప్పడము, మరొక వైపు గడువులు తగ్గించాలి అని, తెలంగాణ పైనే అధ్యయనం చేయాలని విధంగా తీర్మానాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా తెలంగాణ వారిలో స్పష్టత లేదంటారా? కార్యాచరణలో స్పష్టత, కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదు. ఒక్క క్షణం, జగన్నాథం గారు తీసుకుని, జగన్నాథం గారు అంటే నేను కంప్లీట్ చేస్తే తప్ప జగన్నాథం గారు చెప్పలేదు కదా. నేను నా ఆలోచన ఒక్క నిమిషంలో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అనేక సందర్భాలలో ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు అన్న జగన్నాథం గారు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇస్తే అది టీఆర్ఎస్ కో, తెలుగుదేశంకో క్రెడిట్ పోతుందనే అభిప్రాయం అవసరం లేదు. ఇంతమంది పిల్లలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలిదానాలు చేసుకుంటున్నారు. మీరే తెలంగాణ ఇవ్వండి, మీరే ఆ క్రెడిట్ సంపాదించుకోండి, మీరే తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవండి అని నేను కోరుకుంటున్నాను. జగన్నాథం గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు మోసం చేస్తూ వచ్చింది, ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో స్పష్టత లేదు, రెండు. మూడవది, కాంగ్రెస్ పార్టీకే ఈ ప్రతిష్ట దక్కించుకోండి, మా ఎవరికి అవసరం లేదని అంటున్నారు. మీకు ప్రతిష్ట దక్కదు అని చెప్పి మీరు తాత్సారం చేస్తున్నారా, లేకపోతే మీ వైఖరిలో మార్పు వచ్చిందా, లేక కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో, లేకపోతే జేఏసీతో మనకి ఎందుకు వచ్చింది, మనంతటా మనం చేసుకోవాలనేటువంటి దాని మీద, లేకపోతే మొత్తం ఈ విషయంలో ఏమో ఒక కన్ఫ్యూషన్ ఉందా మీలో? ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలండి, కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు. పలుమార్లు
మోసం చేసిన ప్రజల దాకా నేను ఏకీభవించానండి. ఈ 53 సంవత్సరాల ఉద్యమ రూపంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఇస్తాము అని చెప్పేసి అనలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న 9 డిసెంబర్ నాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నాం విత్ అప్రోప్రియేట్ అసెంబ్లీ తీర్మానం అని చెప్పేసి. ఇక్కడ శ్రీయర్ గారు గమనించాల్సిన అవసరం ఉంది. నేను అప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నాను, ఎంపీగా ఉన్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో. అప్పుడు 3 రాష్ట్రాలు చేసినప్పుడు ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని స్పష్టంగా పార్లమెంట్ బయట కూడా చెప్పడం జరిగిందండి. దీన్ని బట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఎవరు అడ్డుపడుతున్నారో స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎంపీ గారు అప్పటి చరిత్ర కాదు ఇప్పటి చరిత్ర చెప్పండి. ఇప్పుడు ఇస్తారా చెప్పండి. కాదు ఇక్కడ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చరిత్ర ఎందుకంటే ఇప్పుడు ఇస్తారా చెప్పండి. నడిపోదు. రెండో విషయం, మొన్న 7 డిసెంబర్ నాడు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతో స్వయాన ముఖ్యమంత్రి గారు వారు మీటింగ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ రాతపూర్వకంగా ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనం సుముఖమని చెప్పేసి. అంతకుముందు ఎన్నికలతో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు స్పష్టంగా ఒక కోర్ కమిటీ వేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలకు తెలియదా? చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు కాదండి. మీరే తీసుకోండి. మనం చేసిన తర్వాత మీరు ఎందుకని వెళ్ళారు? కాదండి, ఎవరు కాదు, మీరు వెళ్ళలేదా? మీరు ఫస్ట్ రాజీనామా చేసి మీ లగడపాటి కాదా? లగడపాటి రాజగోపాల్ మీ వాదన మీరు వినిపించినప్పుడు నా వాదన వినిపించే ప్రజలు అర్థం అవకాశం ఇవ్వాలి. కానీ మీరు మధ్యలో అడ్డుకోవచ్చు. 7వ తారీఖు నాడు రాజభవన్ ఇచ్చారు. మీరు కోర్ కమిటీ వేసి తెలంగాణ ప్రణాళికకి వెళ్తారు. తెలంగాణకు లేదా మా పార్టీ సొంత ముందే పోలిట్ బ్యూరోలో ఒక ఈ ప్రజలకు ఆకాంక్షలు చెప్పించిన తర్వాత మీరు సడన్ గా మరి బయట చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్పింది. అసెంబ్లీలో పెట్టినప్పుడు మీరు రిజర్వేషన్ పెట్టడానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ లో సుమోటోగా స్పీకర్ గారు కేసీఆర్ గారు ఆహ్వానం చేసిన ఇది రోజుల్లో అది సబ్జెక్ట్ వచ్చినప్పుడు వినండి. ఇవన్నీ అన్న తర్వాత ఈనాడు మరి తెలుగు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేసింది కదా. ఎవరు కూడా సెపరేట్ తెలంగాణ ఇస్తారు లేదా అంత క్రెడిబిలిటీ విషయాలు అన్న జయలలిత గారు ఈ రోజు చిదంబరం దాకా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణ వస్తుంది, ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణ ఇస్తామని చిదంబరం గారు అన్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, తెలంగాణ వ్యక్తిగా? అది చెప్పండి. ఇప్పుడు ఒక్క విషయం, తెలంగాణ వ్యక్తిగా మేము తెలంగాణ కళను కోరుకుంటా తెలంగాణ దేశావడం సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటేమిటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే డిసెంబర్ శ్రీకృష్ణ కమిటీ కాన్సల్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చిదంబరం గారు ఏం కాంప్లైంట్ చేసినా దానికి వ్యాలిడిటీ ఉండదండి. ఒక్క క్షణం ఇక్కడ చిన్న విరామం తీసుకోవాలి. మనం విరామం తర్వాత మనం చర్చను కొనసాగించుకుందాం. దయచేసి మీరు లైన్ లో కొనసాగండి.